Matsya Sampada. It was a government which set up a separate department for fisheries, realizing the importance of assisting fishermen. This has resulted in doubling of both inland and aquaculture production. Seafood exports since 2013-14 has also doubled. Implementation of Pradhan Mantri Matsya Sampada Yojana will be stepped up to 1. Enhance aquaculture productivity from existing 3 to 5 tons per hectare. 2. Double exports to 1 lakh crore rupees, and 3. Generate 55 lakh employment opportunities in the near future. 5 integrated aqua parks will also be set up. Lakpati Didi. నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడున ఇస్తామన్నా అప్పటిదాకా అరకొరగా ఇస్తా ఉన్న ఆ 4,000 రూపాయలను అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులను అరకొర మందికే ఇచ్చే పరిస్థితులను మారుస్తూ అక్షరాల 10,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందజేయబోతా ఉన్నాము ఈ వేదికపై నుంచి. కాసేపట్లో నా ప్రసంగం అయిపోయిన వెంటనే కంప్యూటర్లో నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఆ బటన్ నొక్కుతూనే అక్షరాల లక్షల పైచిలుకు ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో అక్షరాల 10,000 రూపాయలు పడివి మీ ఫోన్ నంబర్లకు SMS కూడా వస్తుంది, డబ్బు పడింది అని చెప్పి మాట. మాట చెప్పిన ప్రకారం ఈ హామీని నెరవేర్చగలుగుతున్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మాట చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉన్నారు లీటరు. దానిని అక్షరాల 9 రూపాయలకు పెంచుతూ ఈ రోజు నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయబోతున్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఇంతకు ముందు వరకు కూడా డీజిల్కు సబ్సిడీ ఇచ్చేవాళ్ళము అని చెప్పేవాళ్ళే, కానీ ఇచ్చేది అరకొరే, ఇచ్చేదాకా ఇస్తారు అన్న నమ్మకం లేని పరిస్థితులు. ఆ పరిస్థితులను కూడా పూర్తిగా మారుస్తూ అక్షరాల 81 బంకులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి మత్స్యకార వేటకు వెళ్ళే ప్రతి మత్స్యకార సోదరుడికి కూడా ఐడెంటిటీ కార్డు ఇచ్చాం. బంకులోకి వెళ్ళి పెట్రోల్, బంకులోకి వెళ్ళి డీజిల్ పట్టేటప్పుడే ఆ డీజిల్ మీద ఆ సబ్సిడీ సొమ్మును తగ్గించి డీజిల్ అప్పటికప్పుడే పట్టే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. డీజిల్ పట్టేటప్పుడే మత్స్యకారులకు అక్షరాల 9 రూపాయలు తగ్గించి లీటర్ డీజిల్ మీద సప్లై చేసే పరిస్థితి ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చెప్పా, వేటకు వెళ్ళి మత్స్యకారులంతా కూడా వాళ్ళ జీవితాలు ఇంటికి తిరిగి వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితిలో గడుపుతా ఉన్న పరిస్థితులు. వాళ్ళ బ్రతుకులు మారాలి, వాళ్ళ బ్రతుకులకు భరోసా కూడా రావాలి అని, వాళ్ళ బ్రతుకులకు భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ అక్షరాల ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా వేటకు వెళ్ళి పొరపాటున ఏదైనా జరిగితే ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, పొరపాటున ఏదైనా జరిగితే అక్షరాల వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ఎక్స్ గ్రేషియా అని చెప్పి కూడా చెప్పడానికి కూడా సగర్వపడతా ఉన్నా. ఆ రోజు మాట ఇచ్చాం. ఇదే ముమ్మడివరంలోనే అక్షరాల 2012లో సముద్రంలో జరిపిన డ్రిల్లింగ్ వల్ల ఇదే నియోజకవర్గంలోనే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి డ్రిల్లింగ్ జరపడం వల్ల 8 మండలాలలో 68 గ్రామాలకు సంబంధించి
అక్షరాల 5,060 పడవలు చేపల వేటకు వెళ్ళలేకపోయి దీనితో 16,559 మంది మత్స్యకార కుటుంబాలకు జీవన భృతి కోల్పోయి నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తా ఉంటే ఒకప్పుడు కూడా మీరు చూస్తే అనేక సమస్యలు, సముద్రంలోకి పోతారు, తిరిగి వస్తారో లేదు తెలియదు. ఈ రోజు టెక్నాలజీస్ పెరిగాయి. కనీసం ఎక్కడున్నారో లొకేషన్ చేసి VHF అని మొబైల్ అని అన్ని వచ్చాయి. ఒకప్పుడు అవి కూడా లేవు. అలాంటి సమయంలో ఫస్ట్ టైం మీ బోట్లకి VHF పెట్టి ఎక్కడికక్కడ హెచ్చరికలు చేయడమే కాకుండా మీ ప్రాణాలు కాపాడడానికి లేటెస్ట్ టెక్నాలజీ వాడిన ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం. అదే మాదిరిగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు. సంవత్సరానికి ఒక్క మత్స్యకారులకి 788 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.